స్టాయిసిజం అనేది ఒక 200 ఏళ్ల సంవత్సరం క్రితం గ్రీక్ ఫిలాసఫీ. మార్కస్ అరేలియస్, సెనెకా, ఎపిక్టీటస్ అనే గొప్ప వ్యక్తులు ఈ స్టాయిసిజం గురించి చెప్పారు. ఇది ఎంత పురాతనదైనా కూడా ఈ మధ్య కాలంలో ఇది చాలా రిలవెంట్. స్టాయిసిజం ఒక పవర్ఫుల్ ఐడియాని మనకు నేర్పిస్తుంది. అదేంటి అంటే, we don't control what happens, we only control how we respond. దాని మీనింగ్ ఏంటంటే, మనము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని ఎలా జడ్జ్ చేస్తారు అనే దాన్ని మనము కంట్రోల్ చేయలేము, దాన్ని మనం ఆపలేము. కానీ మనము దానికి ఎంత విలువ ఇవ్వచ్చు, వాళ్ళ ఒపీనియన్ మీద మనం దాని గురించి ఎంత సీరియస్గా తీసుకోవచ్చు అనే దాన్ని మాత్రం మన కంట్రోల్లో ఉంటుంది. మనము మన ఎలాంటి నష్టాన్నైనా కూడా, జబ్బునైనా కూడా మనము నివారించలేము. కానీ మనం దాన్ని ఎలా ఫేస్ చేయొచ్చు, దాన్ని ఎలా ఎదుర్కోవచ్చు అనే దాన్ని మాత్రమే మనము కంట్రోల్ చేయగలము. ఎపిక్టీటస్ అనే వ్యక్తి ఒక స్లేవ్, ఒక లేబరర్ టర్న్డ్ ఫిలాసఫర్. ఆయన మనకి డైకాటమీ ఆఫ్ కంట్రోల్ అనే దాని గురించి చెప్పాడు. లైఫ్లో జీవితంలో 2 కేటగిరీస్ ఉన్నాయి. మనం కంట్రోల్ చేయగలిగినటివి, ఇంకొకటి కంట్రోల్ చేయలేనిటివి. మనం కంట్రోల్ చేయగలిగినవి మన ఆలోచనలు, మన యాక్షన్స్, మన యాటిట్యూడ్. మనం కంట్రోల్ చేయలేనివి ఇతరులు, మన చుట్టూ ఉన్న జనాలు, మన పాస్ట్, మన చుట్టూ ఉన్న వాతావరణం, ఈవెన్ చావు కూడా మనం కంట్రోల్ చేయలేము. మనం ఇలా మన కంట్రోల్లో లేని వాటి గురించి కంట్రోల్ చేయాలని ట్రై చేస్తేనే మనకు కష్టాలు ఎదురవుతాయి. మన చేతిలో ఉన్న దాని గురించి మనం ఆలోచించినప్పుడు మాత్రమే మనకు మనశ్శాంతి అనేది దక్కుతుంది. అయితే ఈ స్టాయిసిజాన్ని మనం మన రోజువారీ జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు? దీనికి 3 విధానాలు ఉన్నాయి. మొదటిది మార్నింగ్ రిఫ్లెక్షన్. పొద్దున లేవగానే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఈరోజు నేను ఏమి ఛాలెంజెస్ ఫేస్ చేయగలచ్చు, దానికి నేను ఎలా రెస్పాండ్ అవ్వగలచ్చు అనే వాటి గురించి ఒకసారి ఆలోచించండి. రోజు గడిచాక సాయంత్రము మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను ఇవాళ ఎలా ప్రవర్తించాను, నేను ఓపికగా, సహనంతో ప్రవర్తించానా, ధైర్యంగా, మంచితనంతో ప్రవర్తించానా లేదా అని దాని గురించి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అండ్ పాజ్ బిఫోర్ రియాక్టింగ్. అంటే ఏదైనా స్ట్రెస్ఫుల్ మూమెంట్, ఏదైనా ఛాలెంజింగ్ మూమెంట్ మీకు ఎదురైనప్పుడు 1 నిమిషము బ్రీత్ తీసుకొని మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకోండి, ఇది నా కంట్రోల్లో ఉందా లేదా అని. ఇలాంటి చిన్న హ్యాబిట్స్, మైక్రో హ్యాబిట్స్ మీకు ఒక పవర్ఫుల్ మైండ్ సెట్ని డెవలప్ అవుతుంది ఓవర్ టైం. స్టోయిసిజం అంటే ఎమోషన్లెస్గా ఉండడం కాదు. స్టోయిసిజం అంటే మీరు సిచ్యుయేషన్స్కి రియాక్ట్ అవ్వట్లేదు అనేది కాదు. స్టాయిసిజం అంటే మీరు కంట్రోల్లో ఉండటం. ఇట్ డజంట్ మీన్ దట్ యూ డినై ఎమోషన్. ఇట్ టీచర్స్ అస్ నాట్ టు బీ రూల్డ్ బై ఎమోషన్. మార్కస్ అరేలియస్ ఏమంటాడంటే, యూ హ్యావ్ పవర్ ఓవర్ యువర్ మైండ్, నాట్ అవుట్ సైడ్ ఈవెంట్స్. రియలైజ్ దిస్ అండ్ యూ విల్ ఫైండ్ స్ట్రెంగ్త్. సో ఇవాళ స్టాయిసిజం గురించి మనం కొద్దిగా తెలుసుకున్నాము. సో మన చుట్టూ ఉన్న ప్రపంచము ఎలా వెళ్ళినా, ఎంత అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నా మనము దాన్ని కంట్రోల్ చేయలేము. మనం ఎలా రెస్పాండ్ అవ్వగలము అనే దాన్ని మాత్రమే కంట్రోల్ చేయగలం. పీస్ డజంట్ కమ్ ఫ్రమ్ కంట్రోలింగ్ ద వరల్డ్, ఇట్ కమ్స్ ఫ్రమ్ మాస్టరింగ్ యువర్ సెల్ఫ్. Be like a rock in the sea. The waves may crash, but you remain still.
calm and unshaken. You are stronger than your storms. Thank you. Good night. Until next time, stay grounded, stay gentle, and stay true. Thank you for joining me today.